ప్రియులారా, ఈ సర్వీస్లో మనం మట్టలాదివారమును గూర్చినటువంటి సందేశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథమందు వ్రాయబడి ఉన్న ఆ సందర్భం దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళి ఆ సందర్భం నుండి మనం ఏం నేర్చుకోగలుగుతాము, అసలు దాని ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు ఏం నేర్పించాలనుకుంటున్నారు అనే విషయాలన్నీ కూడా కూలంకుషంగా మనం పరిశోధన చేస్తూ బలపడే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుట్టినప్పుడు పెద్దగా హడావిడి అనేది కనిపించదు. ఫస్ట్ క్రిస్మస్లో దేవదూత మరియ దగ్గరకు వచ్చింది. దయాప్రాప్తురాల, నీకు శుభము అని చెప్పింది. నీవు గర్భం ధరిస్తావు, కుమారుణ్ణి కంటావని మరియతో మాట్లాడింది. నెక్స్ట్ యోసేపు దగ్గరికి దూత వెళ్ళింది. యోసేపు నీతిమంతుడైంది, ఆమెను అవమానపరచునోళ్ళక విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు దేవదూత వెళ్ళి యోసేపుతో మాట్లాడి లేఖనాన్ని కోట్ చేసి ఆయనకు విషయాన్ని తెలియచేసింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును, ఆయనకు యేసు అను మీరు పేరు పెట్టుదురు అని చెప్పి యోసేపుతో కూడా దేవదూత మాట్లాడింది. వెంటనే యోసేపు వెళ్ళాడు, మరియను చేర్చుకున్నాడు. తర్వాత వీళ్ళు కైసరు ఔగుస్తు పాలనలో జరిగిన ప్రజా సంఖ్య ఏదైతే ఉందో అందులో నమోదు కావటానికి వాళ్ళు బెత్లెహేముకు వెళ్తారు. గలిలయలోని నజరేతు అనే ఊరు నుండి యూదయలోని బెత్లెహేం అనేబడే దావీదు ఊరికి వెళ్ళినప్పుడు మనం అక్కడ చూస్తాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా సైలెంట్గానే అయిపోయింది. మనకు అక్కడ హడావిడి అనేది మాత్రం కనిపించదు. అయితే యేసు ప్రభువారి జీవితంలో అత్యంత గంభీరమైనది, ఆయన జీవితానికే అర్థం ఇచ్చేది, అతి విశిష్టమైనది ఏంటయ్యా అని ఆయన జీవితంలో మనం చూస్తే అదే సిలువ మరణం. అది అత్యంత కీలకమైనదిగా కనిపిస్తుంది. క్రైస్తవ్యానికి ప్రియులారా అది కేంద్రం. యేసు ప్రభువారి యొక్క మరణం, ఆయన సమాధి, ఆయన యొక్క పునరుద్ధానం, ఇవి క్రైస్తవ్యానికి కేంద్రంగా కనిపిస్తూ ఉంటాయి. యేసు ప్రభువారి జీవితంలో అత్యంత గంభీరమైనది ఏంటంటే ఆ సిలువ మరణం అన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అయితే ఆ సిలువ మరణం అనేది ఆయన నెరవేర్చటానికి ఆయన యెరూషలేములోనికి అడుగు పెట్టినటువంటి ఆ దినమే మట్టలాదివారంగా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభువారు సిలువ మీద మరణించాలి. ఎందుకు అంటే మనందరి ప్రతినిధిగా పాపానికి శిక్ష మనము పొందాలి. ఎందుకంటే దైవ నియమం చెబుతుంది, పాపము వలన వచ్చు జీతము మరణం, ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించాలి. మనము చెల్లించాల్సిన ఆ మూల్యాన్ని, మన మీద పడాల్సినటువంటి శిక్ష యేసు ప్రభువారు భరించటానికి పరలోకము నుండి భూమి మీదకి మన ప్రతినిధిగా ఆయన వచ్చారు. మనందరి పాప భారము, మనందరి పాప శిక్షను ఆయన మీద వేసుకునే శిలువ మరణం ద్వారా విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించే మనలందరినీ ఆయన విడిపించారు. అయితే ఈ కార్యక్రమాన్ని యేసు ప్రభువారు ఆరంభించటానికి యెరూషలేమునకు వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. అదే మట్టలాదివారం రోజున చోటు చేసుకుంది. అంతకు మునుపు యేసు ప్రభువారు ఎప్పుడు యెరూషలేముకు రాలేదంటే వచ్చారు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే
8వ దినాన్నే ఎక్కడ అడుగు పెట్టారో తెలుసా? యెరూషలేముకు తీసుకొచ్చారు తల్లిదండ్రులు మరియ గారు, యోసేపు గారు. మరి 8వ రోజునే ఆయన్ని యెరూషలేముకు తీసుకొచ్చారు. మరి సువార్తికులు ఎందుకని ప్రత్యేకంగా ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు అనే పదాన్ని మెన్షన్ చేశారు అని అంటే, ఈసారి ఆయన యెరూషలేములో అడుగు పెట్టడం వెనక ఓ అద్భుతమైన ఉద్దేశం దాగి ఉంది. అదే మనందరి పాపముల కొరకు ఆయన వెల చెల్లించబోతున్నాడు, మూల్యాన్ని చెల్లించబోతున్నాడు, సిలువ మీద తన ప్రాణం పెట్టబోతున్నాడు. అందుకే ప్రత్యేకంగా సువార్తికులు మనకి ఆ విషయాన్ని అక్కడ వ్యక్తపరుస్తారు. ప్రియులారా, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశారు, చాలా ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగించారు. ఆయన దేవత్వాన్ని సూచించే అనేక సూచక క్రియలు ఆయన చేసినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. చనిపోయిన లాజరును లేపారు. ఇదంతా కూడా జరిగిన తరువాత ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారు. అప్పటికి లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజరుని 4వ దినాన్న యేసు ప్రభువారు తిరిగి లేపారు. సో వాళ్ళందరూ కృతజ్ఞత భావాన్ని చూపించారు. ఇది జరిగిన తరువాత ఆయన ఇప్పుడు యెరూషలేమునకు వచ్చారు. ఆ క్రమంలోనే ఆయన గాడిద మీద ఎక్కడం, ప్రజలందరూ తమ బట్టలను పరచటం. అక్కడున్నటువంటి ప్రజలు పలు రకాలుగా ఉంటారు. కొందరు దావీదు తనయునికి జయము జయము హోసన్నా హోసన్నా అన్నవాళ్ళైతే, మరికొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అక్కడ, మరికొందరు కలవరపడ్డారు. అయితే ఆ మట్టలాదివారమును గూర్చినటువంటి ఆ పారాగ్రాఫ్ మనకు అసలు ఏం నేర్పిస్తుంది అనేటువంటి దాన్ని మనం బైబిల్లోనికి వెళ్ళి పరిశోధన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నేను చనిపోవటానికి వచ్చాను అని ఆయన అంటారు. ఆయన పుట్టిందే మరణించటానికి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళను ఎవరినైనా కూడా నువ్వు ఎందుకు పుట్టావు అని అడిగితే వాళ్ళ దగ్గర చాలా కారణాలు ఉంటాయి. నేను ఎందుకోసం అండి, నేను దానికోసం, దేనికోసం అని చాలా కారణాలు చెబుతూ ఉంటారు. ఇదే విషయాన్ని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావు అని అడిగితే, నేనా నీకోసం చనిపోవటానికి లోకానికి నేను వచ్చాను అని యేసు ప్రభు వారు మాట్లాడతారు. అలా ప్రాణం పెట్టే ఆ క్రమంలో, ఆ మూల్యాన్ని చెల్లించే క్రమంలో ఇప్పుడు ఆయన ఎక్కడ అడుగు పెట్టారు? యెరూషలేములో అడుగు పెట్టారు. ఆ దినాన్నే మట్టలాదివారమును గూర్చిన సందర్భం చోటు చేసుకుంటుంది. బైబిల్లో మట్టలాదివారమును గూర్చినటువంటి సమాచారాన్ని, ఆ సన్నివేశాన్ని 4 సువార్తికులు కూడా మాట్లాడారు. మత్తయి గారు మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు ఆయన మట్టలాదివారమును గురించి తెలియచేశారు. మార్కు గారు మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆ సన్నివేశాన్ని వారు తెలియచేశారు. ఇక లూకా గారు లూకా సువార్తలో 19వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుండి 38వ వచనం వరకు ఆయన సువార్తలో తెలియచేశారు. యోహాను గారు యోహాను సువార్తలో 12వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి 18వ వచనం వరకు ఈ విషయాన్ని మాట్లాడారు. అంటే 4 సువార్తికులు కూడా మట్టలాదివారమును గూర్చినటువంటి విషయాన్ని మాట్లాడినట్లు మనం సువార్తల్లో చూస్తాం. 4 మాట్లాడినప్పటికీ కూడా ఆ సన్నివేశం వాళ్ళు ఒకేలా మాట్లాడలేదు. దాని వెనుక కూడా ఒక ఉద్దేశం ఉంది. మత్తయి గారు ఆ మత్తయి సువార్తను యూదులను దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు. యూదులకు ఏదైనా ఒక విషయం చెప్పాలి అని అంటే గనక యూదులకు ఖచ్చితంగా పాత నిబంధనలో ఉన్నటువంటి వచనాలు కోట్ చేయాలి. ఆ వచనాలు కోట్ చేస్తే తప్ప వాళ్ళు నమ్మరు.
అందుకే మత్తయి గారు చూడండి, మత్తయి సువార్తలో జకరియా గ్రంథంలో ఉన్న ప్రవచనాలు కోట్ చేస్తారు, కీర్తనల్లో ఉన్నటువంటి ప్రవచనాలు కోట్ చేస్తారు, యెషయాలో ఉన్నటువంటి ప్రవచనాలు కూడా కోట్ చేసి ఆయన మాట్లాడతారు. ఎందుకు అంటే యూదులు ఏదైనా ఒక విషయం నమ్మాలి అని అంటే వాళ్ళకి ఏం కావాలి? లేఖనాధారాలు కావాలి. లేఖనాన్ని చూపిస్తేనే వాళ్ళు బలంగా నమ్ముతారు. అందుకేగా యోసేపు దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు యోసేపుతో మాట్లాడుతుంది ఏమని? నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు, ఆమె గర్భము ధరించింది, కుమారుణ్ణి కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెడతారు అని చెప్పిన తర్వాత ఓ ప్రవచనం కూడా కోట్ చేసింది దేవదూత. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అను లేఖనము నెరవేరునట్లు ఇది అంతయో జరిగెను అనే విషయం మనకి కనిపిస్తుంది. యోసేపు ఎవరు? యూదుడేగా. అంటే యూదులు ఏ విషయాన్నైనా నమ్మాలంటే వాళ్ళకి ఏం కోట్ చేయాలి? లేఖనాన్ని. లేఖనాధారాలు ఉంటేనే వాళ్ళు నమ్ముతారు గనక మత్తయి గారు యూదులను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మాట్లాడారు. ఇక మార్కు గారు ఏం చేశారంటే ఆయన రోమియులను దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడతాడు. చాలామంది బైబిల్ వ్యాఖ్యాతులు చెప్తూ ఉంటారు, మార్కు సువార్త అనేది పేతురు గారి ప్రక్కన మార్కును కూర్చోబెట్టుకుని మార్కుకి పేతురు గారు చెప్పటాన్ని బట్టే మార్కు ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయటం జరిగింది అని చాలామంది చెప్పటం మనం వింటూ ఉంటాం. అయితే ఈ మార్కు సువార్తలో మనకు కనిపించేది ఏంటంటే రోమియులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు. ఇప్పుడు రోమియులు అనగానే వాళ్ళు అన్యులు కదా, వాళ్ళకి పాత నిబంధన తెలుసా? తెలియదు. లేఖనాలు తెలుసా? వాళ్లకు తెలియదు. వాళ్లకు వాటి వేటివైనా అవగాహన లేదు. అందుకనే యేసు ప్రభువుని మార్కు గారు అక్కడ ఎలా పరిచయం చేశారు అనంటే ఆయనను నాయకుడుగా చూపించాడు. ఎలా అంటాడంటే నాయకుడు, కానీ ఎలా ఉన్నాడో తెలుసా? సేవకుడుగా ఉన్నాడు. ఆయన రాజు, కానీ ఎలా ఉన్నాడో తెలుసా? పరిచారకునిగా ఉన్నాడు. వాళ్ళని ఆలోచింపచేశాడు. రోమీయులు కూడా నాయకులుగా ఉన్నారు కదా, నిజమైన నాయకుడు ఎలా ఉండాలి అనంటే ది రోల్ మోడల్ ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పటానికి ఆయన ఎలా పరిచయం చేశారో తెలుసా? నాయకుడిగా చూపించాడు. నాయకుడు ఎలా ఉండాలండి అనంటే మార్కు గారు చెప్పారు కదా, సేవకుడిగా ఉండాలి. యేసు ప్రభు వారు ఉన్నారా? ఉన్నారు. ప్రజల మధ్యకు వెళ్ళారు, ప్రజల పరిస్థితులను ఎరిగారు, తెలుసుకున్నారు, ప్రజలకు కావలసినటువంటి సేవలు అందించినట్లుగా మనం చూస్తాం కదా. గ్రుడ్డివారికి కావలసిన సేవ చేశారు, మగవారికి కావలసిన మాట ఇచ్చే క్రమంలో ఆయన సేవ కనిపిస్తుంది. ఈ విధంగా మార్కు సువార్త అంతా కూడా మనం చూసేది ఏంటంటే యేసు ప్రభువునే నాయకుడిగా చూపిస్తాడు. ఎవరిని దృష్టిలో ఉంచుకున్నారు వాళ్ళు? రోమియులను. నెక్స్ట్ మనకు కనిపించేది ఏంటంటే లూకా సువార్త. లూకా సువార్త అనేది వైద్యుడైన లూకా గారు రాశారు కదా. ఆ లూకా సువార్త ఆయన రాస్తున్నప్పుడు ఆయన ఎవరిని దృష్టిలో ఉంచుకున్నాడు అనంటే ప్రపంచం అంతటిని దృష్టిలో పెట్టుకున్నాడు, అన్యులందరినీ కూడా దృష్టిలో పెట్టుకున్నారు. అందుకే లూకా సువార్తలో మనం ఏం చూస్తామో తెలుసా? చారిత్రక ఆధారాలు చూస్తాం. ఏదో ఇది జరిగింది అని ఆయన చెప్పకుండా అక్కడ ఎన్నో చరిత్ర సత్యాలను వైద్యుడైన లూకా గారు తన సువార్తలో మెన్షన్ చేస్తారు. మీరు చూడండి, యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి చెప్పే క్రమంలో ఆయన ఏ విధంగా మాట్లాడతాడు? కైసరు ఔగుస్తు పాలనలో జరిగిన ప్రజా సంఖ్య, అప్పుడు కురేనియా అనేటువంటి ఆయన సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అది జరుగుతున్నప్పుడు గలిలేయులోని నజరేతు అనే ఊరిలో నుండి యూదయాలోని బెత్లెహేము అనే దావీదు ఊరికి వెళ్ళారు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె తన తొలిచూలు కుమారుణ్ణి కన్నది, పొత్తిగొడలతో చుట్టింది, సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండబెట్టింది అని యేసు ప్రభు యొక్క పుట్టుకను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననాన్ని ఎలా మాట్లాడారో తెలుసా? ఆయన చారిత్రక ఆధారాలను అక్కడ మెన్షన్ చేస్తూ ఆయన చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఇది కాదు అనడానికి ఎవరూ సరిపోరు. ఆ విధంగా లూకా గారు చాలా చక్కగా ఆ సువార్తను ఆయన రాశారు.
ఇక యోహాను సువార్త వచ్చేసరికి మత్తయి సువార్త కానీ, మార్కు కానీ, లూకా సువార్త కానీ ఇవి రాసినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత మరి యోహాను గారు సువార్తను రాయటం జరిగింది. యోహాను గారి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే యేసు ప్రభు యొక్క దేవత్వమును గురించి మాట్లాడతాడు. యేసు ప్రభువుని దేవునిగా ఆయన చూపిస్తూ ఉంటాడు. ఆయన దేవత్వమును నిరూపించేటువంటి క్రమంలో ఆయన చేసిన మరి అద్భుత కార్యాల గురించి మాట్లాడతాడు. అందులో కొన్ని సూచక క్రియల గురించి ఆయన మాట్లాడతాడు. అలాగే యేసు ప్రభువారు గంభీరంగా మాట్లాడినటువంటి అనేక విషయాలు అక్కడ ఆయన పొందుపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవత్వమును గురించి చాలా అద్భుతమైనటువంటి రీతిలో యోహాను గారి సువార్తను వ్రాయటం జరిగింది. అందుకే మట్టలాదివారమును గూర్చినటువంటి సన్నివేశం నలుగురు సువార్తికులు రాసినప్పటికీ కూడా ఒకే విధంగా మనకు ఎందుకు కనిపించదు అని అంటే గనక వాళ్ళు ఒక్కొక్క జనాంగాన్ని దృష్టిలో ఉంచుకునే ఆ సువార్తలు రాశారు. ఈరోజు నేను ఆ నలుగురు సువార్తికులు రాసినటువంటి దానిలో నుంచి ఒక సువార్తికుడే చెప్పిన విషయాన్ని నేను మీ ముందు పెట్టి దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మత్తయ్య గారు రాసినటువంటి దానిని నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అందరూ బైబిల్ ఓపెన్ చేస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ మట్టలాదివారమును గూర్చిన సందర్భాన్ని పరిశోధన చేద్దాం. అయితే 11వ వచనం వరకు కూడా చూద్దాం. 11వ వచనం వరకు ఆ సందర్భాన్ని జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. ఏమండి, అక్కడున్న సన్నివేశాన్ని చూస్తూ దాని ద్వారా దేవుడు మనమేం నేర్చుకోవాలనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాన్ని హృదయంలో భద్రం చేసుకుని దాని ప్రకారంగా మనం జీవించటానికి ముందుకు అడుగులు వేద్దాం. అందరూ కూడా బైబిల్ తీశారు కదా. 1వ వచనం దగ్గర నుంచి మనం 11వ వచనం వరకు ధ్యానించబోతున్నాం. అయితే ఫస్ట్ మనం మొదటి పాయింట్ మనం ఏ వచనాల్లో చూస్తాము అని అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 3వ వచనం వరకు చదువుదాము. అక్కడున్న సన్నివేశాన్ని చూద్దాం. తదుపరి అందులో ఉన్నటువంటి విషయం ద్వారా నేను ఒక 2 పాయింట్స్ అందులో చెప్తాను. తర్వాత 4-5 వచనాల ద్వారా కొన్ని పాయింట్స్ నేర్పిస్తాను. తర్వాత 6-7 వచనాల ద్వారా మరికొన్ని పాయింట్స్ మీకు నేను తెలియచేస్తాను. అంటే ఆత్మీయంగా మనం అక్కడ చాలా విషయాలు నేర్చుకుందాం. తర్వాత 8వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు అక్కడ ఉన్నటువంటి దాంట్లో నుంచి కూడా మరికొన్ని సంగతులు మనం తెలుసుకుంటూ ఆత్మీయంగా కూడా అనేక పాయింట్స్ మనం నేర్చుకుంటూ బలపడేటువంటి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథం ముందు ఏదైనా ఒక విషయాన్ని దేవుడు పొందుపరిచారు అని అంటే దాని ద్వారా మనం ప్రియులారా చాలా విషయాలైనా నేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. చాలా సంగతులు అందుకే ఆయన రాశారు. దేవుని వాక్యం జీవము కలిగినది కదా, అది మనల్ని శాశ్వత కాలం నిత్యత్వంలో జీవింపచేసేది దేవుని మాట. నిత్యత్వానికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు వాక్యం చాలా అవసరం అండి. యాకోబు గారు అన్నారుగా, మీ ఆత్మలను రక్షించుకొనుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని ఉంటుంది బైబిల్. కనుక వాక్యాన్ని సాత్వికంతో మనం అంగీకరిద్దాం. వాక్యం అనేది ఒక అద్దం లాంటిదని కూడా ఆయన చెబుతారు. అద్దములో మన సహజ ముఖాన్ని చూసుకున్నప్పుడు మన ముఖములో ఉండకూడని డస్ట్ ఏదైనా ఉందనుకోండి, అలా వదిలేస్తామా, మనం తుడుచుకుంటామా? ఖచ్చితంగా తుడుచుకుంటాం. అదేవిధంగా వాక్యం అనేది కూడా ఒక అద్దం లాంటిది. కాబట్టి మీ అంతరంగములో ఉన్నటువంటి తప్పిదములు ఈ అద్దంలో కనబడినప్పుడు మీరు అలా వదిలేయకూడదు. వెంటనే వాటిని సరిచేసుకునే ప్రయత్నం మీరు చేయాలి. అలా ఎప్పుడైతే మీరు చేస్తారో మీరు బహుగా దీవించబడతారో, దేవునితో యుగయుగములు పరలోకములో ఉంటాం, నిత్యత్వాన్ని మనం పొందుకోగలుగుతాం ప్రియులారా. కనుక నా ముందు మాటల్లో మీకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను. రండి 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందామండి. 1వ వచనం, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్
బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యుద్ధకు తోలుకుని రండి. 3వ వచనం, ఎవడైననో మీతో ఏమైననో అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రియులారా, ఈ 3 వచనాలను మనం చూస్తూ ఉంటుంటే తొలి వచనంలోనే చెప్తున్నారు ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారంట. ఇందాక కూడా చెప్పాను నేను, ఇదేమి యేసు ప్రభు వారు ఫస్ట్ టైం ఏం కాదు యెరూషలేముకు రావడం. ఆయన యెరూషలేముకు రావడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆయన పుట్టిన 8వ దినాన్నే ఎక్కడికి వచ్చారు? ఆయన యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి వచ్చేసారు. మరి ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి సువార్తికుడు ఆయన యెరూషలేమునకు సమీపించారు అంటున్నారంటే, ఏదైతే నిత్య సంకల్పం ఉందో, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకునేను అని వచనం కనిపిస్తుంది కదా. అంటే యేసు ప్రభు వారి లోకానికి రావాలని, మనందరి పాపముల నిమిత్తం ఆయన వెల చెల్లించాలి, మరణించాలి అనే సంకల్పం అనేది జగత్తుకు ముందే నిర్ణయించబడింది. ఆ సంకల్పాన్ని నెరవేర్చటానికి యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చారో తెలుసా? యెరూషలేమునకు వచ్చారు. అందుకనే సువార్తికుడు చక్కగా ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు అనే విషయాన్ని చెప్పాడు. ఓకే, ఈ 3 వచనాల్లో ఉన్న సందర్భం మనం చదివాం కాబట్టి మనకి సందర్భం తెలిసింది. యేసు ప్రభు వారు అంటున్నారు, 2 శిష్యులను పిలిచి అంటున్నారు, బాబు మీ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళండి అన్నాడు. సరే ప్రభువా, ఏం చేయమంటావు? ఏం లేదు నాయనా, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో పాటుగా ఒక గాడిద పిల్లయు ఉంటుంది, మీరు వెళ్ళి వాటిని విప్పుకుని తోలుకుని రండి అంటాడు. వెంటనే యేసు ప్రభు మరొక విషయాన్ని కూడా వాళ్ళకు జ్ఞాపకం చేస్తారు. ఎవరైనా ఏమైనా మిమ్మల్ని అంటే ఎందుకు విప్పుతున్నారు, ఎందుకు తోలుకు వెళ్తున్నారు అని మిమ్మల్ని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి, వెంటనే ఆయన దాన్ని విప్పి తోలి పంపిస్తాడు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ చెప్పిన మాటను బట్టి వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. వారు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళినట్లు మనకి ఇక్కడ లేఖనం ఉంది. అయితే సన్నివేశం అది. మనం ఇక్కడ పరోక్షంగా ఏం నేర్చుకోగలుగుతాం? సన్నివేశాన్ని చదివి మనం అలా వదిలేస్తే మనకి ఉపయోగం ఉండదు కదా. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే సంగతులను పైన చూస్తే మనకు విషయం అర్థం కాదు, కానీ దాన్ని ఏం చేయాలంటే మనం ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అందులో ఉన్నటువంటి విషయం అనేది మనకు చాలా చాలా చక్కగా తేటపరచబడుతుంది అనే సత్యం మీరు గ్రహించాలి. ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్న మాటలు చూడండి. అక్కడ ఏదో సీసీ కెమెరా ఉన్నట్లు, ఆ సీసీ కెమెరాలో యేసు ప్రభుకి ఇక్కడ అంతా కనబడుతున్నట్లు ఆయన మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. చూడండి, మీరు వెళ్ళండి, అక్కడ ఏముంటుంది? గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని మీరు విప్పుతున్నప్పుడు వాళ్ళు అడుగుతారు మీరు ఏం చేస్తున్నారు అని. అడగగానే మీరు చెప్పండి ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని, వెంటనే పంపించేస్తాడు అని. అక్కడ ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు ముందుగానే చెప్పేస్తున్నారు. అంటే ఈ సన్నివేశంలో మొదటిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఆయనకు అంతా తెలుసు, ఆయనను మనం మోసం చేయలేము. అవునా? యేసు ప్రభు వారికి అంతా తెలుసా? చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఏమండి, చాలామంది యేసు ప్రభు వారు దేవుడైతే మాకు ఏమైనా రుజువులు ఉంటాయా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోయారు కదా, దేవుడైతే సిలువ మీద చనిపోవటం అంటే, సిలువ మరణం అనేది చాలా సిగ్గుకరంగా ఉంటుంది, సిలువ మరణం అనేది చాలా భయంకరంగా ఉంటుంది, ఆయన 3 మేకులు ఎందుకు తీసుకోలేకపోయాడు దేవుడైతే అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు చాలామంది. అయితే బైబిల్ ఏమంటుంది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుంది, రక్షింపబడిన మనకది
దేవుని శక్తి. అందలి విషయం వాళ్ళకి అర్థం కాక, ఏమండి మూడో దినాన్ని లేచినటువంటి ప్రభువుకి 3 మేకులు తీసుకోవటం ఏమైనా కష్టమా చెప్పండి? కష్టం కాదే. మరి ఎందుకైనా సిలువ మీద అలా ఉండిపోయాడు? అంత సిగ్గుకరమైనది ఎందుకైనా తీసుకున్నాడంటే, దైవ నియమం ప్రకారంగా పాపమునకు శిక్ష పడాలి, మనందరి మీద పడాల్సినటువంటి శిక్ష యేసు ప్రభు మన ప్రతినిధిగా ఆయన ఈ లోకానికి వచ్చి మన శిక్షను ఆయన భరించారు. మన కోసమే నీవు పొందవలసిన ఆ మరణాన్ని యేసు ప్రభు తీసుకున్నారు. అది తెలియక ఆయనేదో తప్పు చేసినట్లుగా, ఆయనేదో పొరపాటు చేసినట్లుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఉన్నది సిలువ మీద నిన్ను రక్షించటానికే. అందుకే సిలువ మీద పలికిన మాటల్లో ఒక మాట మనందరికీ తెలిసిందే కదా, సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? మన పాపములకు వెల చెల్లించటం సమాప్తమైంది. వెల చెల్లించడం అంటున్నారు. ఇంతకే అయినా వెల సాతానుగడికి చెల్లించాడా? నో, కాదు. మరి వెల ఎవరికి చెల్లించారంటే, తాను అనుకున్నారు ఒక నియమం, పాపానికి శిక్ష పడాలని ఆ శిక్ష తానే తన మీద వేసుకుని తనకు తానే ఆ వెలను చెల్లించుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆ రీతిగా యేసు ప్రభువారు మన అందరి కోసం ప్రాణం పెడితే ఆ సంగతి తెలియక చాలామంది ఆయన అపార్థం చేసుకుంటూ శిలువ మీద ఎందుకు అలా ఉండిపోయాడని మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా మనలను రక్షించటానికే. యేసు ప్రభువారు దేవుడు అనటానికి ఎన్నో రుజువులు కనిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా ఆయన తిరిగి లేచిన ఓ గొప్ప రుజువు మనకి ఉందిగా. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభు దేవుడు అని మనకు తేటపరచబడుతుంది. ఎక్కడ అంటే, మట్టలాదివారం గురించి మనం మాట్లాడుకునే ఆ సన్నివేశం మనకి ఏం చెప్తుందంటే, యేసు ప్రభు వారు దేవుడు అని చెప్తుంది. ఎలాగో తెలుసా? ఇప్పుడు మనం ఉన్నామండి, ఏమండి నేనేం జరిగిందో చెప్పగలం, ఒక క్షణం ముందు ఏం జరిగిందో చెప్పగలం, తర్వాత ఏం జరగబోతుందో మనం చెప్పగలమా? మనకు భవిష్యత్తు తెలుసా? తెలియదు. ఈ ప్రపంచంలో ఏ మానవుడికి కూడా భవిష్యత్తు తెలియదు కదా. ఏమండి భవిష్యత్తు తెలిస్తే అక్కడ చనిపోతాడని తెలిసిందనుకోండి, అక్కడికి వెళ్తాడా? వెళ్ళడుగా. కానీ యేసు ప్రభు దేవుడు అని అనటానికి ఓ అద్భుతమైన రుజువు ఇక్కడ కనిపిస్తుంది. ఆయనకు గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. జరిగిపోయిన విషయాలన్నీ మాట్లాడగలడు ఆయన. ఏమండి ఏం జరిగిందో చెప్పగలడు, ఏం జరుగుతుందో చెప్పగలడు, ఏం జరగబోతుందో చెప్పగలడు. గతం ఆయనకు తెలుసు, వర్తమానం ఆయనకు తెలుసు, భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు. అందుకనే ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే అక్కడ ఏం జరుగుద్ది అనే విషయాన్ని యేసు ప్రభు వారు ముందే చెప్పారా లేదా? ఆయన ఎలాగైతే చెప్పారో అదే జరిగింది. ఆయన చెప్పినట్లుగానే అక్కడ ఆ సన్నివేశం చోటు చేసుకుంది. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమన్నో తెలుసా? నా ప్రభువుకి అంతా తెలుసు. ఈ మొదటి పాయింట్ మీరు నేర్చుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను చీకట్లో ఉన్నాను, నేను ఎవరికి కనిపించలేదు, నేను ఈ పొరపాటు చేశాను, నన్ను ఎవరు చూడలేదు, నేను ఎవరికి దొరకలేదు అని అనుకుంటారు. నా ప్రభువుకి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. నా ప్రభువుకి సమస్తము కూడా తేటపరచబడుతుంది. ఆయనకు సమస్తము కూడా తేటగా ఉంది. కనుక నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళుతున్నా, ఎలా జీవిస్తున్నా ఆయనకు అంతా తెలుసు అనేటువంటి విషయాన్ని మీరు ఈ మొదటి 3 వచనాల్లో నేర్చుకునే మొదటి పాయింట్. చెప్పండి, మొదటి పాయింట్ పేరేంటే ఆయనకు అంతా తెలుసు. ఆయన్ని మనం మోసం చేయలేం. చాలామంది పేరెంట్స్ని మోసం చేయొచ్చు, తండ్రిని మోసం చేయొచ్చు, తల్లిని మోసం చేయొచ్చు, ఒకవేళ నీ భార్యను మోసం చేయొచ్చు, నీ భర్తను కూడా నువ్వు మోసం చేయొచ్చు. కానీ నువ్వు ఎవరి చేతిలో నుంచి అయినా తప్పించుకోగలవేమో, కానీ దేవుని చేతిలో నుంచి తప్పించుకోలేవు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? జీవము కలిగిన దేవుని చేతిలో పడుట మహాభయంకరం. అవునా? పనిష్మెంట్ చాలా తీవ్రకరంగా ఉంటుంది. అందుకే దేవుణ్ణి మోసం చేయలేవు. బహు జాగ్రత్తగా ఉండండి. ఈ సన్నివేశం అదే చెప్తుంది. మీలో చాలామంది అనుకుంటున్నారేమో, నేను ఈ పొరపాటు చేశానులే, ఎవరికి తెలియదు, నేను చాలా పర్సనల్గా ఉన్నాను, నేను చాలా రహస్యంగా ఉన్నాను, నేను ఎవరికి కనిపించలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నా దేవుడు ఇక్కడ కనబడుతున్నాడు. నా దేవునికి అంతా తెలుసు. ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా
లేదు అనే మొదటి పాయింట్ మీరు నేర్చుకోవాలి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఆ 3 వచనాల్లో అక్కడ యేసు ప్రభు వారే చెప్తున్నారు. ఏమంటున్నారంటే మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళండి అని చెప్పి ఆ తదుపరి ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. ఏమండి, ఆయన ప్రభు అయితే ఆయనకు అవసరతలు ఏముంటాయండి? అవసరతలు ఉండేటువంటి వాడు ప్రభు ఎలా అవుతాడు? నిజమేగా, ఆయన సర్వభూమికి ఎవరు? రాజు అయి ఉన్నాడు. చాలామంది మాట్లాడుతూ ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆయన ప్రభు అంటున్నారు. అవును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మరి ఆయన ప్రభు అయినప్పుడు ఆయనకు అవసరతలు ఏముంటాయి? అవసరతలు ఉండేవాడు ప్రభు ఎలా అవుతాడని చెప్పి ఇక్కడ కూడా చాలామంది సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? అక్కడ ఆయన అడుగుతున్న విధానం చూడండి. ఇదిగో ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అంటున్నారు. అక్కడ అథారిటీతో అడుగుతున్నారు ఆయన. ఇది నాది, నాకు కావాలి, నేను సృష్టించుకున్నాను, అది నాకు కావాలి అని అంటున్నాడు. చూడండి, ఆయన ఒక అథారిటీతో అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అక్కడ శిష్యులతో అంటున్నారు ఆయన, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అని అంటున్నారు. అక్కడ అథారిటీ కనిపిస్తుంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తాను సృష్టించినదే తనకు కావాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అవును, ఈ సృష్టి అంతా కూడా ఎవరి సృష్టి? దేవుని సృష్టే కదా, అవునా? ఈ పంచభూతములు కానీ, అందలి చెట్లు కానీ, అందలి సముద్రములో ఉన్న జలచరములు కానీ, ఈ ప్రకృతిలో ఉన్నది ఏదైనా కూడా ఎవరిదే? దేవుని సృష్టే కదా, అవునా? నెక్స్ట్, మనల్ని కూడా ఎవరు సృజించారని బైబిల్ చెప్తుంది? దేవుడే సృజించారు మనల్ని కూడా. అయితే మనము కూడా ఎవరికి ఉపయోగపడాలో తెలుసా? ప్రభువుకి ఉపయోగపడాలి. మనల్ని కూడా అదే మాట అంటున్నాడు, ఇది ప్రభువునకు కావాలి అనే అక్కడ గాడిద దగ్గర యజమానునితో మాట్లాడినట్టుగా ఇక్కడ యేసు ప్రభు వారు నేడు ఈ వాక్యం అనే శబ్దం ద్వారా ఆయన అంటున్నాడు, నేను నిన్ను సృష్టించుకున్నాను, నువ్వు నాకు కావాలి, నీ జీవితం నాది అని అంటున్నాడు ఆయన. అవునండి, మనల్ని దేవుడు నిర్మించుకున్నాడు, మన జీవితం ఆయనదే. చాలామంది జీవిత పరమార్థం తెలియక ఏమంటారో తెలుసా అండి? నేను వ్యర్థంగా పుట్టినవాడిని, ఎందుకండి నా జీవితం ఉపయోగం లేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ లైట్ వెలుగుతున్నాయి కదా, నా ముఖం మీద పడుతున్నాయి కదా, ఈ లైట్ను చూసి నేను లైటా ఇది వేస్ట్ అండి, ఇది చెత్త అండి అని నేను అన్నాను అనుకోండి, నేను లైట్ని ఒక్కదాన్నే అవమానించలేదు, లైట్ను చేసినోడిని కూడా నేను ఏం చేశాను? అవమానించాను. అప్పుడు లైట్ని చూసి నేను వేస్ట్ అన్నానంటే లైట్ చేసినోడు ఏమవుతాడు? అక్కడ వేస్ట్ అన్నట్టే కదా. ఈ రోజున నిన్ను సృష్టించింది ఎవరు? దేవుడు. ఈరోజు నువ్వు వేస్ట్ అంటున్నావు అంటే నువ్వు చెప్పకనే చెబుతున్నావు, దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. దేవుడు ఎవరిని భూమి మీద నిరుపయోగంగా చేయలేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా కారణజన్ముడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అర్థం తెలియకుండా ఈ జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన ఈ పంచభూతములను అనుభవిస్తున్నారు, కానీ దాని వెనుకున్న దేవుని ప్రణాళిక, దాని వెనుకున్న నీ జీవిత ఉద్దేశాన్ని ఈరోజు మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఈ మట్టలాదివారం అనేటువంటి సందేశం మనకు తెలియచేసేటువంటి విషయం ఏంటో తెలుసా? నేను సృష్టించుకున్నది నాకు కావాలి. ఈ సృష్టిలో ప్రతిదీ నేనే సృష్టించాను, నిన్ను కూడా నేనే చేశాను. కీర్తనాకారుడు చెప్తాడు కదా, ఏమని? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మన నిర్మాణకుడు ఎవరండి? దేవుడే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నది అని అంటాడు. అవును కదా, నిజంగా మానవ జన్మ చాలా అద్భుతం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అక్కడ ఏ విధంగా అయితే అథారిటీతో మాట్లాడుతూ ఇది ప్రభువునకు కావలసింది అంటున్నాడో, అదేవిధంగా మన మీద కూడా అథారిటీ ఆయిందే. ఎందుకంటే మనల్ని నిర్మించుకున్నదే ఆయనే. ఆయన అంటున్నాడు, మీరు నాకు కావాలి, మీ బిడ్డలు నాకు కావాలి. ఏమండి, గాడిద పిల్లని ఇచ్చేసింది. అబ్రహాము గారిని దేవుడు అడిగాడు,
నీ కొడుకునిస్తావా అన్నాడు. ఇచ్చేశాడు కదా, అవునా? పరలోకపు తండ్రి మనల్ని రక్షించడానికి తన ప్రియ కుమారుడిని ఇచ్చేశాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నీ జీవితాన్ని ఇస్తావా? నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే నువ్వెంత దూరం వెళ్ళినా కూడా నిన్ను చేర్చుకుంటాడు ఆయన, నిన్ను తిరిగి నిర్మిస్తాడు. మీలో చాలామంది అనుకుంటున్నారు, నేను అందనంత దూరంలో వెళ్ళిపోయానండి, నా జీవితం కట్టబడుతుందా, నా జీవితం బాగు చేయబడద్దా అని అనుకున్నావేమో. నువ్వెంత దూరం వెళ్ళినా తిరిగి వస్తే నేను దేవుడు ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు ఎంత దూరం వెళ్ళిపోయాడో మనకు తెలుసు కదా, అవునా? కానీ ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రిని కలుసుకోవాలనుకున్నాడు, అవునా? హృదయములో నిశ్చయించుకున్నాడు, నోటితో కూడా ఇంకా తండ్రి దగ్గరికి వచ్చి అనలేదు. అలా మనసులో అనుకుని బయలుదేరాడు. వాడు గుమ్మం దగ్గర ఉండగానే తండ్రే పరుగు పరుగుని వెళ్ళి తిరిగి వచ్చిన కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు, కావాలనే కోరుకున్నాడు. అవును, నీ జీవితం ఒకవేళ నిరుపయోగంగా గడిపేసేవేమో, వ్యర్థంగా పాడు చేసుకున్నావేమో, నీ జీవితాన్ని లోక సంబంధమైన కార్యక్రమాల్లో ముంచి వేసుకున్నావేమో. ఈరోజు ప్రభు అంటున్నాడు, బిడా నువ్వెంత దూరం వెళ్ళినా కూడా నువ్వు తిరిగి వస్తే నేను చేర్చుకుంటాను, ఎందుకంటే నువ్వు నా బిడ్డ అంటున్నాడు, నువ్వు నాకు కావాలి అని అంటున్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని ఇచ్చినప్పుడు మరి నువ్వు నీ బిడ్డలనివ్వా దేవుని కొరకు? అమ్మా, నీ జీవితాన్నివ్వా? ఒకసారి ఆలోచించే. నీ కొరకు దేవుడు ఈ అనంతమైన సృష్టిని చేశాడు కదా, ఎంత అద్భుతమైనటువంటి సృష్టిని మనకు చేసిచ్చి అందులో మనల్ని పెట్టి అన్న మాట ఏంటో తెలుసా? మీరు నా పిల్లలు, మిమ్మల్ని నా పోలికలో చేసుకున్నాను, మీరు ఫలించాలన్నారు. తప్పిపోయామని చెప్పి మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మనల్ని ఏం చేశాడు? మరలా తిరిగి బ్రతికించుకున్నాడు, మరలా నూతన జీవితం మనకిచ్చాడు. దేవుని సంకల్పాన్ని దెబ్బతీశామని, ఆయన ఆశలు అన్నీ కూడా ఆవిరి చేసేసామని, ఆయన కలలు చేసేసామని చెప్పి మరలా నిన్ను బ్రతికించుకోవటానికి భూమి మీదకి తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. మనందరి పాపముల నుండి ఆయన విడిపించాడు, మన శిక్షను ఆయన భరించాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. మరి ఇప్పటికైనా నీ జీవితాన్ని ఇచ్చాయి. ఈ ఫస్ట్ 3 వచనాల్లో మొదటి పాయింట్, ఆయనకంతా తెలుసు, ఆయన్నే మోసం చేయలేం. అందులో రెండో పాయింట్ ఏంటంటే, తాను సృష్టించుకున్నది తనకు కావాలి. మన మీద అథారిటీ ఎవరిదే? దేవునిదే. ఎందుకంటే ఈ నిర్మాణం ఎవరిదే? ఆయనదే. కనుక రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ప్రభువా, నాకు అర్థమైంది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించున్నవాడువు నీవే. 9 నెలలు అద్భుతమైన నిర్మాణం కదా, 9 నెలలు అద్భుతమైనటువంటి ఆకారాన్ని మనకు దేవుడు చేసి ఇచ్చాడు కదా. అందును బట్టి మీరు దేవుని వారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి, ఆయనే మనలను పుట్టించాను. మనం ఎవరి వారము? ఆయన వారము. కనుక ఈరోజు నుంచి మీరు ఆయన వారుగా మీరు ఉండాలి. సో ఇక్కడ మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో నేర్చుకున్న 2 పాయింట్స్ ముందుకెళ్దాం. రెండవ విషయాన్ని చదువుదాం. ఇప్పుడు మొదటి చదివిన 3 వచనాల్లో ఎలాగైతే మనం 2 పాయింట్స్ నేర్చుకున్నామో, 2 ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నామో, అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వచనాలను కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4-5 వచనాలను చదువుదామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనము 5వ వచనాన్ని చదువుకుందాము. 4వ వచనం అండి. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ప్రియులారా, ఈ 4-5 వచనాల్లో మత్తయి గారు లేఖనాన్ని కోట్ చేశాడు. ఆయన ఏమంటే, ఇందాకే నేను చెప్పాను, మత్తయి సువార్త అనేది ఆయన ఎవరిని దృష్టిలో ఉంచుకున్నాడు? యూదులను దృష్టిలో ఉంచుకున్నాడు. అందుకే లేఖనములలో కనబడే యేసయ్య ఈయనే, ప్రవక్తలు ఎవరి గురించి అయితే ప్రవచించారో ఆయన ఈయనే అని చెప్పేటువంటి క్రమంలో
మత్తయ్య గారు లేఖనాలను కోట్ చేశారు. అందుకే ఇది ఒక్కటే కాదు కానీ కీర్తనల్లో ఉన్న లేఖనాలు కానీ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి అనేక లేఖనాలను కూడా ఆయన కోట్ చేశాడు. ఇక యేసు ప్రభు వారి జీవితం ఎలా ఉంటుందంటే, ఆయన శిలువ మరణం అనేది ఆకస్మికంగా జరిగిందే కాదు, అప్పటికప్పుడే తీసుకున్న నిర్ణయం కాదు, అంత ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నట్లు మనం చూస్తాం. ఎప్పుడు యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం నిశ్చయించబడింది అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవునికి భవిష్యత్తు తెలుసు. అవునా? భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా దేవుడికి తెలుసు. శిలువ మరణం గురించి కూడా దేవుడు ఎప్పుడు నిర్ణయాన్ని కలిగి ఉన్నారంటే, మనకు ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్పారు కదా, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరుచుకునేను అనే వచనాన్ని చదువుతాం. అంటే జగత్తు అనేది సృష్టింపబడక మునుపే దేవుడు మానవులందరి కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం అనేది ముందుగానే నిశ్చయించినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ పాత నిబంధనలో యేసు ప్రభు వారిని గురించినటువంటి ప్రవచనాలు మనకి ఆదికాండ గ్రంథం నుంచి కనిపిస్తాయి. మనం చూస్తాం ఆదికాండ గ్రంథం నుంచి ఆయన స్త్రీయందు పుట్టి అనే ప్రవచనం మనకు కనిపిస్తుంది. అలా చాలా ప్రవచనాలు స్టార్టింగ్ ఆదికాండం దగ్గర నుండి చాలా వచనాలు మనం చూస్తాం. ఏమండి, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడును అన్నాడు. అక్కడ అబ్రహాము ద్వారా భూలోక వంశములన్నీ ఎలా ఆశీర్వదించబడతాయంటే, ఆ అబ్రహాము సంతతిలో నుంచే యేసు ప్రభువారు రాబోతున్నారు. నెక్స్ట్ రాజదండము యూదాలో నుండి లేచును, యెషయి మొద్దు నుండి చిగురు వచ్చును. ఇలా మనం చూస్తే పాత నిబంధనలో అనేక ప్రవచనాలు యేసు ప్రభువారి గురించి చెప్పబడ్డాయి. ఏమండి, ఆ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభువారి యొక్క జీవితంలో నెరవేరుతున్నట్లు మనం చూస్తాం. ఆయన స్త్రీ యందు పుట్టాడు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంది. అవునా? దావీదు కుటుంబంలో నుంచే బయటకు ఆయన వచ్చాడు. ఏవైతే పాత నిబంధనలో లేఖనాలు ఆయన కోసం చెప్పబడ్డాయో అవే లేఖనాలు ఆయన జీవితంలో ఏమయ్యాయి? నెరవేర్చబడ్డాయి. ఇది చూడగానే యూదులందరూ నమ్మాలి. ఏమనో తెలుసా? మనం వస్తాడు 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 అని ఎదురు చూచిన ప్రభు వచ్చేశాడు అని వాళ్ళు నమ్మాలి. కానీ వాళ్ళు వ్యతిరేకతను కనపరిచారు. వారు వ్యతిరేకతను కనపరిచి యేసు ప్రభు వారి మీద వివిధమైన ఆలోచనలు వాళ్ళు చేశారు. అక్కడ ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానీ పెద్దలు కానీ వారు చేస్తున్నటువంటి తప్పులన్నిటినీ కూడా యేసు ప్రభు వారి యొక్క బోధన ప్రశ్నించేటట్టుగా ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రధాన యాజకుని మందిరంలో మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయము తొలి వచనాల్లో కనిపిస్తుంది. ప్రధాన యాజకుని మందిరములో యేసు ప్రభు వారి మీదట అక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు, ప్రజలు అందరూ కూడా మాయోపాయము చేసిరి అనే వచనం చదువుతాం. అంటే ఇది జరుగుతుందని ముందుగానే ప్రవక్త ప్రవచించాడు, ముందుగానే కీర్తనకారుడు ప్రవచించినట్లు మనం చూస్తాం. అదేవిధంగా యేసు ప్రభు వారి జీవితంలో జరుగుతుంది. నిజంగా మనకి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. దేవుడు చెప్పిన ప్రతి మాట మనం ఇక్కడ నెరవేర్పు చూస్తాం. లేఖనం ఎన్నడూ ఎప్పుడు నిరర్ధకము కానేరదు. దేవుని వాక్యం చెప్తుంది, నా మాటలు వాటి కాలమందవి నెరవేర్చబడును. దేవుడు అన్నాడు అంటే ఖచ్చితంగా జరుగుద్ది. యేసు ప్రభు వారి కోసం ఏవైతే ప్రవచించబడ్డాయో అవన్నీ కూడా నెరవేరునట్లు మనం చూస్తున్నాం. ఏమండి, ప్రధాన యాజకుని మందిరంలో వారు చేసిన ఆలోచన గురించి ముందుగానే కీర్తనకారుడు ప్రవచించాడు. ఒకసారి మీరు చూస్తారా? కీర్తనలు 2వ కీర్తన 3వ వచనాన్ని చదువుదామండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. విన్నారా? భూరాజులట యెహోవాకును ఆయన అభిషిక్తునికి ఎలా నిలబడ్డారంటండి?
విరోధముగా నిలబడ్డారు. అభిషిక్తుడంటే క్రీస్తు అనేటువంటి మాటకు అర్థం ఏంటి? అభిషిక్తుడు అనేటువంటిది మనకు వస్తుంది కదా, ఏమంటే ఆ శబ్దం వస్తుంది కదా. కనుక ఏదైతే చెప్పబడిందో కీర్తనల్లో అదే మనం చూస్తాం. ఏలికలందరూ కూడా ఏకీభవించారంట. ఏం చేద్దామని? యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా మాట్లాడాలని. మరి నిజంగా అలానే మాట్లాడారా? అవును, అలానే మాట్లాడారు. ఇది ఎక్కడ జరుగుద్దంటే ప్రధాన యాజకుని మందిరం. ఒకసారి ఆ వచనం కూడా చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని చదువుదామండి. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయఫా అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. విన్నారా? యేసు ప్రభు వారిని చంపాలని ఏలికలందరూ ఏం చేశారు? ఆలోచన చేశారు. ఇది ముందుగా చెప్పబడిందా లేదా? చెప్పబడింది. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా మాట్లాడతారన్నాడు. ఏలికలు ఏకీభవిస్తారన్నాడు. అదే మనం చూస్తున్నాం. అంటే నా దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా నెరవేరుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో. ఆయన భూమి మీదకి అడుగు పెట్టక మునిపే, పరలోకములో ఆయన ఉన్నప్పుడే అనేక మంది ప్రవక్తల చేత యేసు ప్రభు వారి జీవితంలో ఏం జరగబోతుందో అనేది ముందుగానే తెలియచేశాడు. నా దేవుడికి భవిష్యత్తు తెలుసు. పర్టికులర్గా అదే టైంలో యేసు ప్రభు జీవితంలో అవన్నీ కూడా నెరవేరాయి. ఆయన పరలోకంలో ఉండగానే ముందుగానే ప్రవక్తలందరూ పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ప్రవచించారు. అదే భాగంగా, అదే విషయంలో భాగంగా యేసు ప్రభు గాడిద మీద రాబోతున్నాడని ముందుగానే ప్రవక్త ఏం చేశాడు? ప్రవచించాడు. ఆ ప్రవక్త యొక్క ప్రవచనపు నెరవేర్పు మనకిక్కడ మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 4-5 వచనాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు గాడిద మీద వస్తే వాళ్ళు గుర్తుపట్టాలి. ఎందుకంటే ముందుగానే ప్రవచనం ఉంది కదా జకర్యా గ్రంథంలో. ఆ ప్రవచనాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నాడు. నా రాజు సాత్వికుడై దేని మీద వస్తున్నాడు? గాడిద పిల్ల మీద వస్తున్నాడు. అంటే దీనుడై వస్తున్నాడు అనే విషయం మనకు అక్కడ స్పష్టమవుతుంది. ఆ విషయాన్ని చూడగానే వాళ్ళు యేసు ప్రభువుని గుర్తుపట్టగలగాలి. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవక్త ప్రవచనం కనిపిస్తుంది మనకి. మత్తయ్య గారు దాన్ని కోట్ చేశారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువుదామా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు వస్తున్నాడు. ఎలా వస్తాడట? దీనుడై గాడిద పిల్ల మీద వస్తాడు. ఇది చూడగానే లేఖనం నెరవేరిందని వాళ్ళు యేసు ప్రభువుని హత్తుక్కోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మాయోపాయములు చేస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారి జీవితంలో ఏదైతే చెప్పబడిందో చెప్పబడిన ప్రతి లేఖనం ఆయన జీవితంలో ఏం జరిగింది? నెరవేర్చబడింది. హెబ్రీ గ్రంథకర్త యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకే ఇదిగో నేను వచ్చి ఉంటిని అన్నాడు. అవును, తండ్రి చిత్తం ఏదైతే ఉందో అదే ఎవరి జీవితంలో నెరవేరింది? యేసు ప్రభు వారి జీవితంలో నెరవేరింది. తండ్రి చిత్తం ఏంటి? ఆయన యెరూషలేమునకు దేని మీద రావాలి? గాడిద మీద రావాలి, దీనుడై రావాలి. అది తండ్రి చిత్తం. ఆ చిత్తాన్ని, లేఖనాన్ని యేసు ప్రభు వారు ఏం చేశారు? నెరవేర్చారు. లేఖనం ఏదైతే చెప్పబడిందో అది యేసు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడింది. ప్రియులారా, ఈ రోజున మనకు ఈ సన్నివేశం ఏం చెప్తుందంటే యేసు ప్రభు వారి కొరకు ఎలాగైతే ముందుగా లేఖనాలు చెప్పబడ్డాయో
మనందరి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో అనే విషయాలు ముందుగానే గ్రంథస్థం చేయబడ్డాయి. ఏమండి, మీరేదైనా వస్తువు కొన్నారనుకోండి, ఒక మిక్సీ కానీ లేదా ఒక ఏసీ కానీ ఒక ఫ్రిడ్జ్ కానీ మీరు కొన్నప్పుడు ఆ వస్తువు వచ్చే ఆ బాక్స్లో మనకి మాన్యువల్ బుక్ ఒకటి కనిపిస్తుంది, అవునా? ఆ బుక్ ప్రకారంగా మనం దాన్ని వాడాలి. ఆ బుక్లో ఉంటుంది మనకి చదువుకోవటం తెలియకపోయినప్పటికీ కూడా కొన్ని బొమ్మలేసి మరీ చూపిస్తాడు. దీని ప్రకారంగా మీరు దాన్ని ఆన్ చేయాలి, ఏసీ ఈ విధంగా మీరు ఆపరేట్ చేయాలి, రిమోట్ ఇలా మీరు దాన్ని నొక్కాలి అని మాన్యువల్లో చెప్పాడు. ఇప్పుడు అది పని చేయాలంటే దేని ప్రకారం మనం వెళ్ళాలి? మాన్యువల్ ప్రకారంగా మనం వెళ్ళాలి. నేనెందుకు బుక్ను పాటిస్తాను, నాకు అక్కర్లేదు, నన్ను అలా పెట్టమంటే నేను అలా ఎందుకు పెడతాను, నేను తిరగేసి పెడతాను, నేను తిప్పి పెడతాను అన్నాం అనుకోండి, అప్పుడు గాలి బయటికి వెళ్తుంది, చెత్త లోపలికి వస్తుంది, అవునా కదా? అంటే మాన్యువల్ ఏదైతే చెప్పిందో అదే చెయ్యాలి. అలాగే బైబిల్ అనేది కూడా మనకు ఒక మాన్యువల్ లాగా ఇవ్వబడింది. మనం ఏం చేయాలో ఏం చేయకూడదో చక్కగా చెప్పబడింది. ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఏం చేయకూడదంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. ఏం చేయకూడదో చెప్పాడు. ఏం చేయాలి? దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించాలి అని చెప్పాడు మనల్ని, అవునా? నిజంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే గుంపులో ఉండాలి. లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించండి అన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో, అవునా? మనం ఏం చెయ్యాలో చెప్తున్నాడు, ఏం చేయకూడదో చెప్తున్నాడు. మనము కూడా ఈ మాన్యువల్ ప్రకారంగా బ్రతకాలి. లేఖనములను మన జీవితంలో ఏం చేయాలి? నెరవేర్చాలి. కానీ రోజున మనిషి నెరవేర్చగలుగుతున్నాడా? నా ఇష్టం అంటున్నాడు, నా ఆలోచన అంటున్నాడు, తన స్వనీతిని ఆధారం చేసుకుంటున్నాడు. జీవితంలో దేవుడు లేకుండా నువ్వు ఎంత ముందుకు వెళదామన్నా అది చాలా కష్టం అండి. మన లైఫ్లో దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడే మన లైఫ్ అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతుంది ప్రియులారా. కనుక ఈ 4-5 వచనాలు మనకి ఏం చెప్తున్నాయంటే, యేసు ప్రభువారు ఏవైతే ఆయన కోసం లేఖనాలు చెప్పబడ్డాయో లేఖనములన్నీ ఆయన జీవితంలో నెరవేర్చారు. ఆయన మన లైఫ్లో కూడా దేవుడు మన గురించి ఏవైతే రాసుకున్నాడో వాటన్నిటిని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. అప్పుడే మనము దేవుని ఇంట్లోనికి వెళ్తాం, అప్పుడే పరలోకములో మనం చోటును సంపాదించుకుంటాం. దేవుడు ఉండేటువంటి ఆ మహాలోకానికి మనం వెళ్ళగలుగుతాం. ఈ భూమి మీద మీ జీవితం దేవుని చేతుల్లో పెట్టండి. దేవుడు అనుకున్న విధంగా మీ బ్రతుకులను మీరు కొనసాగించండి. కనుక ఈ 4-5 వచనాలు ప్రత్యక్షంగా సన్నివేశం చూసాం, పరోక్షంగా ఒక పాఠం నేర్చుకున్నాం. నా గురించి కూడా నా దేవుడు ముందుగానే లేఖనాల్లో చెప్పాడు. ఆయన చెప్పినట్లుగా నేను బ్రతుకుతాను, ఆయన వద్దు అన్న పనులు నేను చేయను అనే నిశ్చయత మనం కలిగి ఉందాం. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదామండి. 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, 7వ వచనం, ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ప్రియులారా, ఈ 6-7 వచనాల్లో ఉన్నటువంటి సన్నివేశం ఏంటంటే, వారు వెళ్ళారు ప్రభు చెప్పినట్లుగానే, ఎదుటనున్న గ్రామానికి వెళ్ళమన్నాడు కదా. వారు వెళ్ళగానే అక్కడ ప్రభు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. ప్రభు ముందే చెప్పాడు కదా, గాడిద కనబడుతుంది, గాడిద పిల్ల కనబడుతుంది, మీరు వెళ్ళి వాటిని తోలుకుని రండి. మీరు విప్పుచుండగా మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అడగగానే మీరు చెప్పండి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని మీరు చెప్పండి అనగానే అప్పుడు ఆ గాడిదను విప్పి మీ వద్దకు దాన్ని తోలి పంపిస్తారు అని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పినట్లుగానే ఈ 6-7 వచనాల్లో మనకి కనిపిస్తుంది. తీసుకొచ్చేసారు కదా గాడిదను. ఏమండి, అయితే ఈ సన్నివేశం మనం ఏం నేర్చుకోవాలంటే, యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడినప్పుడు వాళ్ళక్కడ అనుమానం వ్యక్తం చేయలేరు. ప్రభువా, ఎదుటనున్న గ్రామానికి వెళ్ళమంటున్నాం, అక్కడ కట్టబడి ఉన్న గాడిదను దాని పిల్లను విప్పి తీసుకొచ్చేయమంటున్నాం, ఊరుకుంటారా? పైగా అంటున్నాం
విప్పుచుండగా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతారని కూడా అంటున్నావు నువ్వు. పైగా వాళ్ళే పంపించేస్తారంటున్నావు. ఇది ఎంతవరకు జరుగుద్దు ప్రభువా అని వాళ్ళు సందేహాన్ని వ్యక్తపరచలేదు. ఏం చేశారో తెలుసా? దేవుని మాటకు లోబడ్డారు. చెప్పండి, ఏం చేశారు? ఈ 6-7 వచనాల్లో మనకు కనిపించేది ఏంటంటే, దేవుడు ఏదైతే మనకు చెప్తారో ఆయన చెప్పిన దానికి మనం లోబడాలి. లోబడితే ఏం జరుగుద్దో తెలుసా? అద్భుతం జరుగుద్ది, ఆశ్చర్యం జరుగుద్ది. అక్కడ జరిగిందా? జరిగింది. లోబడ్డారు కదా వాళ్ళు. లోబడి ప్రభు చెప్పినట్లుగా వెళ్ళిపోయారు. వెళ్ళినందుకు అక్కడ అద్భుతాన్ని చూశారు వాళ్ళు. ఏంటి అద్భుతం? ప్రభు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. యజమానుడు విప్పి మరే పంపించేశాడు. అద్భుతం తర్వాత ఏమొచ్చిందో తెలుసా? ఆరాధనలోనికి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా అనుభూతిని వ్యక్తం చేస్తారు. ప్రియులారా, ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి హృదయపూర్వకంగా అని అనుకుంటే ఫస్ట్ నువ్వు అనుభూతిని పొందాలి. ఒక వ్యక్తి ఎప్పుడు అనుభూతిని పొందుతాడు? తన జీవితంలో ఓ ఆశ్చర్యం జరిగినప్పుడే. ఆశ్చర్యం ఎప్పుడు జరుగుతుందే? లోబడితేనే. మరి మీ జీవితంలో ఆరాధన లేదు. చాలామంది హృదయపూర్వకంగా దేవుని ఆరాధించలేరు. మరి ఎలా ఆరాధిస్తారంటే యాంత్రికంగా ఉంటారు వాళ్ళు. ఫ్యాన్ స్విచ్ చేస్తే తిరుగుద్దు, చూసారా? అవునా? చాలామంది యాంత్రికంగానే కొనసాగుతూ ఉంటారు. కానీ హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించాలంటే మన లైఫ్లో ఏముండాలో తెలుసా? ఒక అనుభూతిని పొందాలి. ఒక అనుభూతిని పొందాలి. మన లైఫ్లో ఒక ఆశ్చర్యాన్ని చూడాలి. మరి ఎప్పుడు ఆశ్చర్యం చూస్తాం? దేవుని మాటకు లోబడితే. శిష్యులు లోబడ్డారు, అద్భుతం చూశారు. అద్భుతం కాస్త అనుభూతిని పొందేటట్లు చేసింది. అనుభూతి ఆరాధనలోనికి నడిపించింది. ఈ రోజున మీ లైఫ్లో దేవుడు ఎన్నో ఎన్నో మాటలు ప్రసంగం ద్వారా మీకు చెప్తూ ఉంటాడు. ఎన్నో విషయాలు మీకు తెలియచేస్తూ ఉంటాడు ఆయన. మరి దేవుడు తెలియచేస్తున్న మాటకు నువ్వు లోబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. అవునా? లోబడకపోవటాన్ని బట్టే నీ లైఫ్లో అద్భుతం లేదు, ఆశ్చర్యం జరగట్లేదు. చూసిన వాళ్ళు అనాలి, ఏమయ్యా ఎంత ఆశ్చర్యం రా నాయన, అసలు నీ జీవితంలో ఇది జరుగుద్దని నేను అనుకోలేదు, అయ్యో బాబోయ్ అని అనాలి. ఎప్పుడు అంటారు? ఫస్ట్ నువ్వేం చేయాలి? లోబడాలి. అప్పుడే అద్భుతం. ఆ తర్వాతే హృదయపూర్వకంగా నువ్వెవరిని ఆరాధిస్తావు? దేవుణ్ణి ఆరాధిస్తావు. నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలంటే నీ లైఫ్లో ఇవి జరగాలి. ఇది జరగట్లేదంటే నీ లైఫ్లో నువ్వు లోపట్టం లేదనే విషయం గుర్తుపెట్టుకో. ఈరోజే చెప్పు, ప్రభువా మట్టలాదివారం నాకు ఒక అద్భుతమైన సన్నివేశం నేర్పుతుంది. మట్టలాదివారం నాకు ఒక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. 2 శిష్యులు లోబడ్డారు, అద్భుతం చూశారు, ఆరాధనలోకి వచ్చేసారు వాళ్ళు. నేను కూడా ఈరోజు నుంచి లోబడతాను, ప్రభువా అద్భుతం చూస్తాను, హృదయపూర్వకంగా నేనేం చేస్తాను? ఆరాధిస్తాను. ఈరోజే చెప్పు, ప్రభువా నీ మాటకు నేను లోబడతాను. మట్టలాదివారం మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తుందండి ఈరోజు. అక్కడ వ్రాయబడిన 11 వచనాలను మనం తీసుకున్నాం. ఆ 11 వచనాలు అద్భుతమైన పాఠాలు మనకు తెలియచేస్తున్నాయి. ఈ 6-7 వచనాలు చెప్పే తొలి పాయింట్ ఏంటంటే లోబడండి, ఏం జరుగుద్ది? అద్భుతం జరుగుద్ది. ఈ 6-7 వచనాల్లో మరో పాయింట్ కూడా నేర్చుకోవచ్చు మనం ఆత్మీయంగా. అదేంటో తెలుసా? గాడిదకు విడుదల వచ్చింది. అవునా కదా? అప్పటి వరకు గాడిద ఏమైంది? కట్టబడింది. చెప్పండి, ఏమైందమ్మా? కట్టబడి ఉన్న గాడిదకు ప్రభు ద్వారా ఏమొచ్చింది? విడుదల వచ్చింది. ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు బంధింపబడ్డావేమో. నేను బంధింపబడ్డం ఏంటి? ఫ్రీగా ఉన్నాను, నేను ఏం కావాలంటే అవి తింటున్నాను, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నాను, ఏం కావాలంటే అవి చేస్తున్నాను, నా ఇష్టం అయిపోయింది కదా. నేను బంధింపబడ్డం ఏంటండి? హ్యాపీగా ఉన్నాను, ఏ కూర కావాలితే ఆ కూర వండుకుంటున్నాను, ఏ రైస్ కావాలితే రైస్ చేసుకుంటున్నాను, ఏ తినాలంటే అది తింటున్నాను. నేను బంధింపబడ్డం అంటే బంధింపబడిన వాడికి, జైల్లో ఉన్నవాడికి ఏ రైస్ కావాలితే రైస్ దొరుకుద్దా? ఏ కూర కావాలితే కూర దొరుకుద్దా? ఏ డ్రెస్ కావాలితే డ్రెస్ దొరుకుద్దా? ఒకే డ్రెస్. మరి నా లైఫ్లో నేను బంధింపబడలేదు కదా అని మీరు అనుకుంటున్నారు అని అనుకుని చాలామంది వాళ్ళను వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కానీ నిజానికి
ఒక్కసారి వాక్యపు వెలుగులో నీ లైఫ్ని చూసుకో. ఏదైతే ఇది లేకపోతే నేను ఉండలేను అని నువ్వు అంటున్నావో, నువ్వు దాని విషయంలో ఏమైపోయావు తెలుసా? బందీ అయిపోయావు. ఈ రోజులో చాలామంది చూడండి, ఇది లేకపోతే నేను ఉండలేనండి, టీవీ లేకపోతే అస్సలు ఉండలేనండి, దానిలో బందీ అయిపోయాను. కొంతమంది తలపోటు వచ్చేస్తుందమ్మా అంటారు. ఏంటమ్మా అంటే, అసలు టీవీ 2 రోజుల నుంచి పనిచేయట్లేదండి అంటే దానిలో వాళ్ళు ఏమైపోయారంటే బందీ అయిపోయారు. కొంతమంది అస్సలు పొద్దున్నుంచి ఏక తలపోటే, నాకు ఏ ప్రాబ్లం ఏంటి, ఏమైనా తలలో ఏమైనా నరాలను పోయినాయా, ఏమైనా ప్రాబ్లం ఏంటి? లేదు 2 రోజుల నుంచి సెల్ ఫోన్లో బ్యాటరీ పోయి నాకు ఇబ్బంది అయిపోతుంది, అది ఫోన్ ఆన్ ఒక తలపోటు వచ్చేస్తుంది అంటే దాని విషయంలో వాళ్ళు ఏమైపోయారు? బందీ అయిపోయారు. బయటికి రాలేకపోతున్నారు కొంతమంది, కొన్నిటిని వదలలేకపోతున్నారు చాలామంది. నువ్వు దేన్నైతే వదలలేకపోతున్నావో ఈరోజు ప్రభువును కలుసుకో. ప్రభు ఖచ్చితంగా నువ్వున్న బందికానంలోంచి బయటకు తీసుకొచ్చేస్తాడు ఆయన. ప్రభువును కలుసుకో. కట్టబడి ఉన్న గాడిదకి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. ఎవరిని బట్టి? యేసు ప్రభు వారిని బట్టి. ఈ రోజున నీ లైఫ్లో కూడా విడుదల రావాలి అని నువ్వు కోరుకుంటే ఇప్పుడే యేసు ప్రభు వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు. ప్రభువా, నేను ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను నాయన, నేను బందీ అయిపోయాను, దానికి బానిస అయిపోయాను, నా జీవితం అంతా కూడా అక్కడే పాడు చేసుకుంటున్నాను. ప్రభువా, నన్ను విడిపించవా నువ్వు అడుగు. ఇందాకే చెప్పాను, నువ్వెంత దూరం వెళ్ళినా తిరిగి వస్తానంటే నీ ప్రభు నిన్ను ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు, అంగీకరిస్తాడు. నీ ప్రభువు నిన్ను అంగీకరిస్తాడు. అందుకే ఈ రోజున నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మట్టలాదివారపు రోజు సందేశం చెప్తుంది ఏమని? కట్టబడి ఉన్న గాడిదకు విడుదలొచ్చినట్లుగా. నువ్వు ఏ తాడుతో కట్టబడ్డావో, సెల్ ఫోన్ అనే తాడుతో కట్టబడ్డావా, డ్రింకింగ్ అనే తాడుతో కట్టబడ్డావా, స్మోకింగ్ అనే తాడుతో కట్టబడ్డావా, లోక సంబంధమైన తిరుగుళ్ళు అనే తాడుతో నువ్వు కట్టబడ్డావా, ఏ తాడుతో నువ్వు కట్టబడినా కూడా యేసు ప్రభువును కలుసుకుంటే ఏం చేస్తాడు ఆయన? విడిపిస్తాడు. గాడిదకి వచ్చిందా లేదు విడుదల? వచ్చింది. అద్భుతమైన పాఠం ఏమండి? ఈ 6-7 వచనాలు మనకు తెలియచేస్తున్న రెండవ పాఠం. మొదటిది మనం నేర్చుకున్నాం, లోబడ్డాన్ని బట్టి ఆశ్చర్యం, ఆశ్చర్యాన్ని బట్టి హృదయపూర్వకమైన ఆరాధన. అందులోనే రెండో పాయింట్ నేర్చుకుంటున్నాం, కట్టబడి ఉన్న గాడిదకి విడుదల వచ్చింది. నువ్వు వేటితో కట్టబడినా ప్రభువు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఇక అందులోనే మూడో పాయింట్ ఏంటంటే, గాడిద బరువు మోస్తుంది. చెప్పండి, ఏం మోస్తుంది? బరువు మోస్తుంది కదా. మరి పూర్వకాలంలో ఏవైనా చిన్నపాటి బరువులు మోయాలంటే గాడిదను ఉపయోగించేవారు, అవునా? ఇక్కడ మరో సందేశం ఏంటంటే, యేసు ప్రభువారు మనందరి పాపం అనే బరువును మోసేశారు, అవునా? చూద్దాం రండి, ఓ మాట చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం అండి. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే యేసు ప్రభువారు మన పాపములను ఏం చేశారటండి? ఆయన మోశారు. ఇప్పుడు గాడిదను చూస్తున్నాం మట్టలాదివారపు రోజున. ఆ గాడిదను చూస్తే మనకు అర్థమవుతుంది, అది బరువును మోస్తుంది. అదే రీతిగా నా ప్రభువు కూడా నా పాప భారాన్ని ఏం చేశాడు? మోసాడు. నేను మోయలేను. నేను నరకానికి వెళ్ళిపోవటం నా దేవునికి ఇష్టం లేక, నన్ను బ్రతికించడం కొరకు, నన్ను జీవింపచేయటం కొరకు, నా పాప శిక్షను భరించటానికి యేసు ప్రభువారు మనందరి ప్రతినిధిగా ఈ లోకానికి వచ్చి మనందరి భారాన్ని ఏం చేశాడు? ఆయన మోసి మనల్ని నీతిమంతులుగా చేశాడట. అది ఇక్కడ చెప్పాడు కదా, ఆయన పొందిన గాయములను బట్టి మనకేమొచ్చింది? స్వస్థత కలిగింది, మనకు రక్షణ వచ్చింది యేసు ప్రభు పొందినటువంటి గాయములను బట్టి. కనుక ఈరోజు ఈ సందేశం వింటున్న మీరు గమనించండి, మీ లైఫ్లో మట్టలాదివారం రోజున మీరు వినే సందేశం మీకు తెలియచేస్తున్న పాఠం, నా ప్రభు నా పాప భారాన్ని మోసాడు. ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం? ఈ 6-7 వచనాల్లో 3 పాయింట్స్ చెప్తారా? మొదటిది, లోబడ్డాన్ని బట్టి అద్భుతం జరిగింది.
అద్భుతంలో నుంచి హృదయపూర్వకమైన ఆరాధన బయటకు వస్తుంది. మొదటి పాయింట్. రెండవది, గాడిదకు విడుదలొచ్చింది. నువ్వు ఏ విషయాల్లో బంధింపబడ్డావో, ఏ వ్యసనాల్లో బంధింపబడ్డావో యేసు ప్రభువును కలుసుకుంటే నీకేమొస్తుంది? విడుదల వస్తుంది. మూడవది, గాడిద బరువును మోసింది. నా ప్రభు, నీ ప్రభు మనందరి పాప భారాన్ని ఏం చేశాడు? ఆయన మోసాడు. అద్భుతమైన సందేశం. ఓకే, ఎన్ని వచనాలైనాయి మనకి ఇప్పటికే? 7 వచనాలైనాయి. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతాం. అందులో నుంచి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులారా. రండి బైబిల్లోనికి మళ్ళీ చూద్దాం. 8వ వచనం చదువుతున్నాను. జన సమూహములోను అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండువారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అనే కేకలు వేయుచుండిరి. 10వ వచనం. ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అనే కలవరపడెను. 11వ వచనం. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అనే చెప్పిరి. ప్రియులారా, ఈ 8వ వచనం దగ్గర నుంచి 11వ వచనం దగ్గర వరకు ఉన్న ఈ సందర్భాన్ని చదివాం కదా. అసలు మనకి ఇక్కడ ఏం నేర్పుతుంది? ప్రభు గాడిద మీద కూర్చున్నారు. సన్నివేశం అది. గాడిద మీద కూర్చోగానే అందరూ కూడా దారి పొడుగున తమ బట్టలను పరిచారట. పరిచిన తర్వాత కొందరు చెట్ల కొమ్మలను పట్టుకున్నారు. పట్టుకునే దావీదు తనయునికి జయము జయము, హోసన్నా హోసన్నా, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని కేకలు వేశారు. సన్నివేశం. అయితే కొందరు కలవరపడినట్లుగా కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఈ సన్నివేశం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మొదటి పాయింట్, ఇందులో మొదటిది, ప్రతి వచనంలో నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే, గాడిదకు ఘనత వచ్చింది. మీరు చూసారో లేదో? అవునా? గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నారు. అందరూ దారి పొడుగునా తమ వస్త్రములను పరిచారు. ఆ గాడిద మీద ప్రభు ఉన్నారు. ఇప్పుడు ప్రభువుని తీసుకెళ్తుంది ఆ గాడిద. ఎక్కడ నడుస్తుంది? వస్త్రముల మీద నడుస్తుంది. అంటే అక్కడ గాడిదకు ఏం లభించింది? ఘనత వచ్చింది. ఎవరి జీవితంలోనైతే ప్రభు ఉంటారో, ఎవరి జీవితంలోనైతే దేవునికి చోటు ఉంటుందో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఘనతను దేవుడిస్తాడు. అవునా? మీరు కూడా గాడిద ఊరేగించినట్లుగా యేసు ప్రభువును ఊరేగించండి. ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగున్నప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించండి అని బైబిల్ చెప్తుందిగా మనకి. ఆయన మరణమును ప్రచురం చేయండి, స్వార్థను ప్రకటించండి. అలా ప్రకటించారా ఖచ్చితంగా మీకు కూడా ఘనత. ఒకవేళ భూమి మీద మీకు ఘనత దక్కలేదేమో, పరలోకమందు గొప్ప ఘనత ఏంటో తెలుసా? జీవ కిరీటం. అంతకు మించిన గొప్ప ఘనత ఇంకేముంది? అవునా? జీవ కిరీటం మనకుంది. జయించిన ప్రతి వారిని కూడా నేను సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానంటున్నాడు ఆయన. కనుక మనకి గొప్ప ఘనత లభిస్తుంది. కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభువును మనం ఊరేగించాలి. గాడిద ఊరేగించినందుకు గాడిదకు ఘనత కలిగింది. ఈ రోజున నువ్వు నేను కూడా గాడిదలా మారి ప్రభువుని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్ళి ఊరేగిస్తే ఖచ్చితంగా మనకేం కలుగుతుంది? ఘనత. మనల్ని దేవుడు ఏమన్నాడు? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, నా సొత్తైన ప్రజలు అంటున్నాడు. ఎంత గొప్ప ఘనత! ఎవరికదే? యేసు ప్రభువుని కలిగిన వాళ్ళకు వచ్చే ఘనత. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఖచ్చితంగా దేవుని పిల్లలైతే ఊరేగించండి ఆయన్ని. ప్రతి వీధికి తీసుకెళ్ళండి, సువార్తను ప్రకటించండి. నశించుచున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తూ నిత్య జీవానికి మార్గాన్ని విశదపరచండి, తేటపరచండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఒకవేళ భూమి మీద మీకు అవమానాలు వచ్చాయా? ఏం బాధపడకండి. భూమి మీద దుఃఖం కలిగిందా? డోంట్ వరీ, ఏం అవ్వదు. మనకు మరణం తర్వాత ఏ కిరీటం ఉంది? జీవ కిరీటం. అది రావాలి మనకి. దాన్ని పొందుకోవాలి. ఈరోజున మనం కూడా గాడిదల్లా మారి
ప్రభువుని ప్రతి ఊరికి ఊరేగిద్దాం. అద్భుతమైన పాఠం. నెక్స్ట్, ఇందులో మనం నేర్చుకునే మరో పాఠం ఏంటంటే, అక్కడ 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మీరు చదివారు చూసారా, అందులో పలు రకాల మనుషులు కనబడుతున్నారు. ఎలా అంటే, ఫస్ట్ హోసన్నా హోసన్నా అంటున్నారు, జయము జయము అంటున్నారు, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అంటున్నారు. ఇది ఒక రకం. ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈయనెవరు అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకళ్ళు కలవరపడుతున్నారు. చెప్పండి, ఏం పడుతున్నారు? కలవరపడే గుంపులో మనకు ఎక్కువగా కింద వచనాలన్నీ చదివితే ప్రధాన యాజకులు, పెద్దలు, వీళ్ళందరిలో కూడా కలవరం వస్తుంది. ఏమండి, మనం ఇక్కడ కనిపించే గుంపుల్లో ఏ గుంపులో ఉందని చెప్పండి? ప్రభువును స్తుతించే గుంపులో ఉండాలి. స్తుతించడం అంటే కొంతమంది ఇలా కూడా ఉంటారు. ఎలా అంటే, అనుకూలతలు వచ్చినప్పుడే ప్రభువుకి స్తుతి చెల్లిస్తారు. ప్రభువా, నీ నామానికి స్తోత్రం కలుగును గాక, నీ వంటి వాడు లేడు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వే నా దేవుడివి, నువ్వు లేకపోతే నేను లేను అని చాలా గొప్పగా చెప్తారు. సూపర్. కానీ వాళ్ళ లైఫ్లో ప్రతికూలత రాగానే కొంతమంది, సర్లేండి ఇదివరకడే కాదులేండి ఆయన, ఇదివరకడే నాకు ఎంత దగ్గరగా అన్ని చేసేవాడో, ఇప్పుడు ఏంటో లేండి, అసలు నిజంగా దేవుడు ఉన్నాడంటారా అని ప్రతికూలత వచ్చేసరికి వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం మానేస్తారు. అవునా? నువ్వు ప్రతికూలత అయినా అనుకూలత అయినా ఏ గుంపులో ఉండాలి? దేవుణ్ణి స్తుతించే గుంపులో ఉండాలి. కొంతమంది అక్కడ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజమా? అయ్యే బాబోయ్, ఈయన అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు తప్ప వాళ్ళు ఆరాధనలోనికే రాలేదు. కొంతమంది చూడండి, ఏదైనా యేసు ప్రభు చేసిన మేలు చెప్పామనుకోండి, ఎంత ఆశ్చర్యంగా ఫేస్ పెడతారండి వాళ్ళు. అమ్మా నిజమా, ఎంత గొప్ప విషయం అని అంటారు తప్ప ఆరాధనలోకి వస్తారా వాళ్ళు? ఏమ్మా వస్తారా? రారు. కొంతమందిని చూస్తాం మనం. అవునా? వీళ్ళు ఆశ్చర్యాన్ని కనపరుస్తున్నారు తప్ప ఆరాధనలోనికి రాదు. ఇంకొంతమంది ఉన్నారు కలవరపడే గుంపు. ఈ గుంపు ఏంటనుకున్నారు? పక్కవాడు ఎదుగుతుంటే వారవలేని తత్వం. అదే ప్రధాన యాజకులు. అవునా? యేసు ప్రభు వారి యొక్క ప్రసంగాలన్నీ కూడా వాళ్ళు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నాయి అక్కడ. అవునా? యెరూషలేములో దేవాలయం ఉందండి. ఆ దేవాలయంలో చక్కగా మనకేం కనిపిస్తాయంటే, ఇది స్త్రీలు వెళ్ళే బ్లాక్ అని ఉంటుంది. ఏమండి? నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే ఇది పురుషులు ఉండే బ్లాక్ అని ఉంటుంది. ఇంకొంచెం అటు వెళ్తే ఇది ప్రధాన యాజకులు ఉండే బ్లాక్ అనేది ఉంటుంది. తర్వాత అన్యులు నివసించే బ్లాక్ అనేది మనకు కనిపిస్తుంది. చక్కగా ప్లేసులు ఉంటాయి. ఇప్పుడు ప్రధాన యాజకులు ఏం చేశారు తెలుసా? అన్యులు బ్లాక్ ఏదైతే ఉందో అందులోనే వ్యాపారం మొదలెట్టేశారు. రోకలు మార్చటం, అక్కడే పాము రొమ్ములు నమ్మటం, గొర్రెలు నమ్మటం వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఆరాధనకి పలు దేశాల నుంచి వస్తారు కదా వాళ్ళు. ఆ దేశాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళ కరెన్సీ ఏదైతే ఉంటుందో వాళ్ళ ధనాన్ని మార్చే ఆ ప్రక్రియ, గువ్వలను కొనుక్కునే ప్రక్రియ, తర్వాత గొర్రెలను కొనుక్కునే ప్రక్రియ, ఇదంతా అక్కడ పెట్టేశారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు వారికి కోపం వచ్చింది, ప్రశ్నించారు ఆయన. అవి నచ్చలేదు వాళ్ళకి. అవును, నేడు కూడా అంతే కదా. మంచి చెప్తే మనిషికి ఎక్కుద్దా? మంచి ఎక్కుతాడు, మనిషి ఎలా అవుతాడు? అవునా? అసలు మంచి మనిషికి ఎక్కుద్దా చెప్పండి? ఎక్కదా. తాగేసినోడిని, సూపర్ రా నువ్వు కాబట్టి భలే తాగుతున్నావు, ఎంత మంచోడు నువ్వు, నీ ఏం బాడీ నీదే, ఎన్ని సీసాలు తాగినా తూలిపోవట్లేదు అని వాళ్ళనే మనం కాస్త పొగిడితే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? మా ఆవిడ దిక్కుమాలింది, ఎప్పుడు చూసినా తిడతా ఉంటుంది నన్ను, తాగేసా ఉంటుంది, నువ్వు ఎంత గొప్పోడురా, భలే సూపర్ నువ్వు అని హక్ చేసుకుంటాడు, వాడిని ఇష్టపడతాడు. అంటే చెడు మనిషికి ఎక్కుద్దు తప్ప మంచి ఎక్కదు. ఈ సమాజంలో ఒక వ్యక్తి మంచి బోధిస్తున్నాడంటే ఖచ్చితంగా వ్యక్తిని ఈ సమాజం అంగీకరించదు. అవసరమైతే జైల్లో పెడద్దే, అవసరమైతే చంపేస్తుంది. ఈ సమాజంలో వాస్తవాలు ప్రకటిస్తే సమాజం ఒప్పుకోదు. యేసుప్రభు వారిని కూడా ఒప్పుకోలేదు. అక్కడ యేసుప్రభు వారిని కూడా వ్యతిరేకించిందే. మాయోపాయము చేసట ఆయన ఏం చేయాలనుకున్నారు? చంపేయాలనుకున్నారు. అయితే ప్రభు చచ్చిపోవడానికి వచ్చాడు, వీళ్ళు చంపితే ఆయన ఏం చావలేదులేండి, ప్రభు చనిపోవడానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు అలాంటి గుంపులో ఉన్నావేమో ఆలోచించే. కలవరపడే గుంపులో ఉన్నావా? వాళ్ళందరూ కలవరపడుతూ ఉన్నారు. యేసు ప్రభు తప్పును ఖండించాడని. కనుక ఈ రోజున అక్కడ కనపడుతున్నారు 3 రకాలైన ప్రజలు. ఒకటి
దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, రెండవది ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేవారు, మూడవది కలవరపడేవారు. నువ్వు ఏ గుంపులో ఉండాలి చెప్పండి? స్తుతించే గుంపులో. మన స్తుతి ఎలా ఉండాలి? అనుకూలతలోనూ ప్రతికూలతలోనూ ఒకే విధంగా ఉండాలి. మేలైననో కీడైననో దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రకమైనటువంటి ఆరాధనలో నువ్వు సాగాలి ప్రియులారా. ఏమండి, నిజంగా మట్టలాది వారం ఎంత అద్భుతమైన సందేశాన్ని మనకిస్తుందో ఆలోచించండి. ప్రతి పాయింట్ కూడా మనకు చాలా చాలా విషయాల్ని తెలియచేస్తుంది. కనుక దేవుని మాట ఎంత గొప్పగా ఉందో చూడండి. మనం ఈరోజు అక్కడున్న సన్నివేశాన్ని చూస్తూ పరోక్షంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మత్తయి సువార్తలో ఈరోజు 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ధ్యానం చేసాం. మొదటి 3 వచనాలు మనకి 2 పాఠాలు తెలియచేశాయి. అవునా? ఏంటా 2 పాఠాలు? మొదటిది, ఆయనకు అంతా తెలుసు, ఆయన్ని మనం మోసం చేయలేము. అందులోనే 2వ పాయింట్ ఏంటి? తాను సృష్టించుకున్నదే తనకు కావాలి, మన మీద అథారిటీ ఎవరిదే? ఆయందే అనేది మనం మొదటి 3 వచనాల్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ 4, 5 వచనాల్లో అక్కడ కూడా మనము చక్కని పాఠాన్ని నేర్చుకున్నాం. యేసు ప్రభు వారు తన జీవితంలో ఏవైతే లేఖనాలు చెప్పబడ్డాయో, ఏవైతే ప్రవచించబడ్డాయో, లేఖనములన్నీ కూడా ఆయన ఏం చేశారో? నెరవేర్చారు. లేఖనానుసారంగా యేసయ్య తన జీవితాన్ని కొనసాగించారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. మనం అక్కడ పరోక్షంగా ఏం నేర్చుకున్నాం అనంటే, మన గురించి కూడా దేవుడు కొన్ని లేఖనాలు రాశాడు. మనం ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా ఉండకూడదు ఆయన చెప్పారు. కాబట్టి ఆయన ఉండాలి అనుకున్నట్లుగా మనం ఉండాలి, వద్దు అన్నట్లుగా మనం బ్రతకకూడదు అనే విషయాన్ని నేర్చుకున్నాం. అదే కోణంలో చెప్పాను చాలా విషయాలు. లేఖనాలు ఇంత స్పష్టంగా కనబడుతున్నా యూదులు ఆయన ఏం చేయలేకపోయారు? విశ్వసించలేకపోయారు, ఆనవాళ్ళు దొరికినా కూడా అనేది మనం 4, 5 వచనాల్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ 6, 7 వచనాల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, లోబడ్డాన్ని బట్టి అద్భుతం జరుగుద్ది. అద్భుతం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే అనుభూతి లేదా హృదయపూర్వకమైన ఆరాధనలోనికి నడిపిస్తుంది. అదొక పాయింట్ చెప్పాను. రెండవది, కట్టబడి ఉన్న గాడిదకు విడుదల వచ్చింది. యేసు ప్రభువును కలుసుకుంటే నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా సరే నిన్ను ఏం చేస్తాడు? విడిపించేస్తాడు. నెక్స్ట్, గాడిద బరువు మోసింది. 3వ పాయింట్, యేసు ప్రభు వారు కూడా ఏం మోసారు? మన పాప భారాన్ని మోసారు. ఓకే, అక్కడికి మనం 6, 7 వచనాలు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 8వ వచనం దగ్గర నుంచి 11వ వచనం దాకా అక్కడ కూడా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. గాడిదకు ఘనత వచ్చింది. ఎవరైతే యేసు ప్రభువును కలిగి ఆయన్ని ప్రతి ఊరేగిస్తారో వాళ్ళకి ఘనత ఉంది. అది ఇక్కడ ఒకవేళ మనకు దొరకకపోయినా ఎక్కడ లభిస్తుంది? పరలోకములో ఉంది. జీవ కిరీటం మనకుంది అని నేర్చుకున్నాం. దాని తర్వాత మనం ఆ 8 నుంచి 11 వచనాల్లో 3 రకాల ప్రజలను చూసాం. ఒకటి, హోసన్నా హోసన్నా అని స్తుతించే ప్రజలు. రెండవది, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే ప్రజలు. మూడవది, కలవరపడే ప్రజలు. మనం ఏ గుంపులో ఉండాలి అనుకున్నాం? మనము స్తుతించే గుంపులో ఉండాలి. ప్రతికూలత అయినా అనుకూలత అయినా మనం ఈ రీతిగా ఈ మట్టలాదివారపు సందేశంలో అనేక పాఠాలు మనం నేర్చుకోగలిగాం. నిజంగా దేవుని మాటలు చాలా గొప్పవి ప్రియులారా, మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈరోజు ఈ వర్తమానం నువ్వు విన్నావుగా, దాని వెనుకున్న చరిత్రను చూసాం, అక్కడున్న సన్నివేశాన్ని చూసాం. మనం ఏం నేర్చుకోవాలో అవన్నీ కూడా నేర్చుకున్నాం మనం. ప్రియులారా, చివరికి ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. నీ జీవితాన్ని మరి దేవునికి అప్పగిస్తావా? ఏ బంధకాల్లో ఉన్నా యేసయ్య దగ్గరికి రా. ఎంత దూరం వెళ్ళిపోయినా నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు, ఖచ్చితంగా నిన్ను చేర్చుకుంటాడు. గాడిద తన పిల్లను ప్రభు కొరకు ఇచ్చేసిందా? ఇచ్చేసింది. అబ్రహాముని అడిగాడు, నీ కొడుకునిస్తావా అని. ఇచ్చేశాడా? ఇచ్చేశాడు. పరలోకపు తండ్రి మన కొరకు తన ప్రియ కుమారుణ్ణి అర్పించాడు. మరి రోజున దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితం నాకు ఇస్తావా? నీ జీవితం నాకు ఇస్తావా? నీ బిడ్డలను నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. మరి ఇవ్వడానికి సిద్ధమేనా? ఒకవేళ నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే దేవుడు అద్భుతంగా మలుస్తాడు, నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. దేవుడు నీ ద్వారా
తన ఆలోచనలు భూమి మీద నెరవేర్చుకుంటూ వెళ్తాడు. దేవుని నామం నీ ద్వారా మహిమపరచబడుతుంది. కనుక ఈ మట్టలాది వారపు రోజు సందేశం మరి మీ జీవితానికి దేవుడు ఆశీర్వాదకరమైన బహుమానంగా ఇచ్చాడని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఘనమైన అతి పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రాలయ. ఈ మట్టలాది వరపు సందేశాన్ని మాకు వినిపించారు. చాలా విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అనేక సంగతులను మాకు తేటపరిచారు నాయన. అక్కడున్న సన్నివేశాన్ని మేము చదివాము, దాని వెనుకున్న చరిత్రను మేము చూసాము. అక్కడ మేము నేర్చుకోగలిగిన అనేక పాఠాలు నేర్చుకోవటానికి కూడా మీరు కృపను చూపించి అనేక సంగతుల ద్వారా మాతో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు నాయన. మీకు అంతా తెలుసు, మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు అనే సత్యం మాకు తెలియజేశారు. మీరు సృష్టించుకున్నదే మీకు కావాలి నాయన. అవును, మమ్మల్ని మీరే నిర్మించుకున్నారు. మా మీద పూర్తి అథారిటీ మీదే నాయన. మేము నీ సొత్తు అని, నీ పిల్లలుగా మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. మీ ఆశను నెరవేర్చే గుంపులో వీరందరూ ఉండటానికే సహాయం చేయండి అయ్యా. నా ప్రభువు కోసం ఏవైతే ప్రవక్తలు ప్రవచించారో అవే నా ప్రభువు భూమి మీద నెరవేర్చినట్లుగా నేను చూశాను నాయన. అవునయ్యా, నీ మాట ఎంతో గొప్పది. ఏదైతే నువ్వు తెలియచేసినట్లుగానే నా ప్రభువులవన్నీ కూడా నెరవేరినట్లు మేము చూసాం. నీ మాట సత్యం, నీ మాట నిత్యము నాయన. మేము నమ్ముతున్నాం. అటువంటి గొప్ప విషయాలు మాకు తెలియచేశారు. నా ప్రభు ఎలాగైతే లేఖనానుసారంగా ఆయన జీవించారో, గ్రంథపు చుట్టలు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ ఎలాగైతే నెరవేర్చారు, మేము కూడా మా గురించి మీరు ఎన్నో వ్రాశారు బైబిల్ గ్రంథమందు. మేము ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదు అని మా కొరకు మీరు ఏవైతే రాసి ఉంచారో, మీరు రాసిన మీ మాటను నాయన అనుసరించే అనుభవాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇక్కడ కూర్చున్న మేమందరం లేఖనానుసారంగా జీవించే అనుభవాలు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. కృపగలిగిన దేవ, నీకు స్తోత్రాలు ప్రభువా. అనేక సత్యాలు మీరు మాకు తెలియజేశారు. అదేవిధంగా నీ మాటకు లోబడితే ఆశ్చర్యాన్ని చూస్తాం. ఆశ్చర్యం తర్వాత అనుభూతిని పొందుకుంటాం. హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తామని మీరు మాకు ఎంతగానో స్పష్టం చేశారు. గాడిదకు విడుదలొచ్చింది. ఈ రోజున ఏ బంధకాల్లో ఉన్న విడుదలని మీరు ఇవ్వబోతున్నారు మిమ్మల్ని కలుసుకుంటే. గాడిద బరువును మోసింది నాయన. మా ప్రతినిధిగా మీ ప్రియకుమారుణ్ణి లోకానికి పంపించారని అనేక సత్యాలు మేము విన్నాం నాయన. మా అందరి పాప శిక్షను మీ కుమారుడి మీద మోపి మా కొరకు బలిగా ఇచ్చిన దేవా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. గాడిదకు ఘనత కలిగింది నాయన నా ప్రభువు కూర్చోవటాన్ని బట్టి. మా జీవితంలోనికి కూడా ప్రభువుని ఆహ్వానించగలిగితే ఖచ్చితంగా మేము కూడా ఘనపరచబడతాం. పరలోకమందు మాకు జీవకిరీటం ఉంచబడుతుందని అద్భుతమైన సత్యములు నాయన ఈరోజు వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేశారు. చివరిగా 3 గుంపులను మీరు మాకు చూపించారు. 3 రకాలైన ప్రజలను మేము చూసాం. ఒకరు స్తుతించే ప్రజలు, రెండవది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి సరిపెట్టుకుంటారు, మూడవది కలవరపడతారు. ప్రభువా, మేము స్తుతించే గుంపులో ఉండాలి. అది అనుకూలతైన ప్రభు స్తుతించే వారిగా ఉండాలని అనేక విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా జీవితంలో ఆశ్చర్యపడి అక్కడితో ఆగిపోకుండా ఆరాధనలోనికి మేము వెళ్ళాలి. కలవరపడకూడదు. పక్కవాడు ఎదుగుదలను చూసి వారవలేని స్థితిలో మేము ఉండకూడదని నాయన అనేక సత్యాలు మీరు మాకు తెలియజేశారు. మట్టలాది వరపు సందేశము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. మీరు మాట్లాడిన సంగతులను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను బట్టి మంచి తీర్మానాలు తీసుకుని మీరు అనుకున్న విధంగా నాయన, మీరు అనుకున్న విధముగా వారి జీవితాలను కొనసాగించే అనుభవాలు నేర్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరూ కూడా తమ జీవితాన్ని వ్యర్థముగా కొనసాగించకుండా తమ జీవితం వెనకాల ఓ అద్భుతమైన సత్యం దాగి ఉందని,
నిరుపయోగం కాదని, నీవు ఉపయోగకరమైన వాడవని నీ వాక్యం చెప్పింది. ఆ జీవితాన్ని మీకు అప్పగిస్తే ఓ బలమైన పాత్రగా, ఓ బలమైనటువంటి ఆయుధంగా మీరు చేయబోతున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాలు మీకు సమర్పించుకొని మీలో నివసించే కృపను అందరికీ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా ఈ మాటలను విడిచిపెట్టకుండా విన్న ప్రతి మాటను అనుసరించగలిగే మంచి మనసిస్తారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.